నిలబడండి అంత తొందరగా లేదా చేయగలుగుతా చేయి కలుపుదాం చేయి కలుపుదాం టీబీ ఒక చేయి కలుపుదాం చేయి కలుపుదాం టీబీకి మందులు చేయి కలుపుదాం చేయి కలుపుదాం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన కొత్తగా ఇచ్చిన నినాదము ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. అంటే మనం టీబీని నివారణ కంప్లీట్గా దేశం నుంచి పారదోలవచ్చు. ఆ నినాదంతో ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. మన భారతదేశంలో అత్యధికమైన కేసులు, ప్రపంచంలో కల్లా అత్యధిక కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఇది గల్ల ద్వారా ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని నివారించగలిగితేనే, లేదంటే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. ముఖ్యంగా మన ఇంట్లో ఎవరికైనా 2 వారాలకు మించి దగ్గున్నా, జ్వరం సాయంత్రం పూట వస్తున్నా, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే తెలియకుండా బరువు తగ్గిపోవడం, రాత్రిపూట చెమటలు ఎక్కువ పడటం, ఇలాంటి 4 లక్షణాలు ఏ లక్షణం ఉన్నా కూడా కదిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ ఎక్స్రే టెస్ట్ చేస్తాం, గల్ల పరీక్ష చేస్తాం. వ్యాధి ఉంటే కంప్లీట్గా ఉచితంగా మందులు అందిస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాళ్ళకి డైట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అవన్నీ తీసుకొని ఖచ్చితంగా టీబీ నయం అయ్యేందని డాక్టర్ చెప్పి మందులు వద్దని చెప్పే వరకు, అది 6 నెలలు కావచ్చు లేదా 9 నెలలు కావచ్చు, కంప్లీట్గా వాడితే టీబీని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోయే జబ్బు. ఇంతకుముందులాగా అది నివారణ కాని జబ్బు కాదు. అండ్ ఎక్కడి నుంచి మనం స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. టీబీ డయాగ్నోస్ అయిన తర్వాత పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకొని నోటికి మాస్క్ వేసుకోవడం, ఆ వచ్చిన గలను ఎక్కడ పడితే ముమ్మేయకుండా ఒక డబ్బాలో వేసుకొని సాయంత్రం దాన్ని బూడ్చిపెట్టడం లేదా కాల్చడం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకొని త్వరలోనే భారతదేశాన్ని టీబీ రహిత దేశం, టీబీ ముక్త భారత్ని చేయగలము. అందుకని ఆ అవగాహన కల్పించడం కోసం ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగానే టీబీ మెడికల్ ఆఫీసర్, తర్వాత డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ గారు, డెమో గారు, తర్వాత టీబీ ఎస్టీఎల్ అందరూ ఇక్కడ ఉన్నారు. అవగాహన అందరికీ కల్పించి మనం భారతదేశాన్ని టీబీ ముక్త భారత్ చేయడం కోసం మా ప్రయత్నంగా ఈ ర్యాలీ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా వేరే హాస్పిటల్ నుంచి ర్యాలీగా మెడికల్ సిబ్బంది అందరూ వెళ్ళి, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీబీ, వీ కెన్ ఎండ్ టీబీ అనేది ఈ సంవత్సరం యొక్క నినాదము. 2025కి ఖచ్చితంగా మనము టీబీని మన దేశం నుంచి ప్రారంభించాలనేది అందరి యొక్క ఉద్దేశము. సో దీనిలో భాగంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి కోసమని ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది. దీన్ని ప్రజలు కూడా పాల్గొని విజయం చేయాలని కోరుతున్నాను. అందరం కూడి ఈ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ప్రపంచ టీబీ దినోత్సవం, వరల్డ్ టీబీ డే. ఈ యొక్క దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, అంటే మనం టీబీని మన భారతదేశం నుంచి సంపూర్ణంగా నిర్మూలించడం అనేది మన ముఖ్య ఉద్దేశము. దీనికోసం మన వంతుగా మనం చేయాల్సింది ఏంటంటే టీబీ యొక్క లక్షణాలు ఎవరికైనా ఉంటే వాటిని గమనించుకోండి. మనం దగ్గరలో ఉన్న ప్రాంతీయ హాస్పిటల్కి వీటికి వచ్చి ముఖ్యంగా గల్ల పరీక్షను చేయించుకోవాలి. వీటి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే అధికంగా జ్వరం రావటము, తర్వాత బరువు తగ్గిపోవడము, ఆకలి లేకపోవడము, ముఖ్యంగా దగ్గు గల్ల 2 వారాలకు మించి రావడం. 2 వారాలే కాదు, కంటిన్యూస్గా 1 వీక్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గల్ల పరీక్ష చేయించుకోవాలి.
అలాగే దీంతో పాటు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కేసెస్, HIV పేషెంట్స్ కానీ, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కానీ, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్, ఇలా మీ యొక్క ఇంకా రకరకాల సంబంధించి దీర్ఘకాలిక వ్యాధికి సంబంధించి మందులు వాడే ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు కూడా మీ యొక్క ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారిని సంప్రదించి దండ పరీక్షని చేయించుకోవాలి. 2 శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా అర్లీ మార్నింగ్ స్పుటం శాంపిల్ చేయించుకోవాలి. గట్టిగా గల్లతో పరీక్ష చేసిన తర్వాత మీకు ఒకవేళ నిర్ధారణ అయినట్లయితే దానికి సంబంధించిన మందులు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధిని ఎలా నివారించాలంటే, నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా మీకు 6 నెలలు కానీ, 9 నెలలు కానీ, 18 నెలలు కానీ డాక్టర్ గారు ఎన్ని నెలలు చెప్తే అన్ని నెలలకి మీరు సంపూర్ణంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని నెలలు తీసుకోవడము తర్వాత ఆపివేయడం జరిగితే మీ యొక్క ఊపిరితిత్తులు అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మీకు ఎన్ని నెలలు మందులు పెడితే అవన్నీ కూడా సంపూర్ణంగా తీసుకోవాలి. తర్వాత మనం స్పుటంలో డిటెక్ట్ అయితే స్పుటం నెగిటివ్ కంపల్సరీ ఉండాలి. స్పుటం పాజిటివ్ టు స్పుటం నెగిటివ్ కన్వర్షన్ వచ్చే వరకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. దీనికే కాకుండా ఎక్స్ట్రా పల్మనరీ టీబీ కేసెస్ కూడా ఏమన్నా ఉంటే వాటికి కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ యొక్క ప్రతి మందుని గవర్నమెంట్ ఉచితంగా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలి. తర్వాత చుట్టుపక్కల ఇలాంటి కేసెస్ ఉన్నా కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. నివారణ చర్యలు తీసుకోవాలి. మాస్క్ వేసుకోవడం, ఓపెన్ వెంటిలేషన్లో ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీ వంతుగా మీకు ఎవరైనా డిటెక్ట్ అయితే కంపల్సరీ మందులు ఖచ్చితంగా వాడి మనం కూడా మన భారతదేశాన్ని టీబీ రహిత దేశంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరిని వినియోగించుకుంటున్నాం.